హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డెవాప్స్ విత్ ప్రసాద్ ఇన్ తెలుగు. మీ టార్గెట్ కానీ హై పెయిడ్ డెవాప్స్ జాబ్ అయితే ఈ వీడియో మీకు 100% యూజ్ అవుతుంది. కాబట్టి చివరి వరకు చూడండి. సో ఇంకా విషయానికి వస్తే, మనం ఏదైనా న్యూ టెక్నాలజీ నేర్చుకోవాలనుకున్నప్పుడు, లేదంటే న్యూ జాబ్కి స్విచ్ అవ్వాలంటే, ఈవెన్ నాన్ ఐటీ నుంచి డెవాప్స్కి స్విచ్ అవ్వాలన్నా, లేదంటే ఐటీలోనే ఒక టెక్నాలజీ నుంచి డెవాప్స్కి స్విచ్ అవ్వాలన్నా, సో మనకి క్లియర్ రోడ్ మ్యాప్ చాలా అవసరం. సో ఎందుకు అంటే, అసలు డెవాప్స్ జర్నీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఇంకా ఏమేమి టూల్స్ ఉంటాయి, ఎలా నేర్చుకోవాలి, ఏ ఆర్డర్లో నేర్చుకోవాలి, ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ముందుగా తెలుసుకోవటం. అసలు మనం నేర్చుకోవచ్చా, నేర్చుకోలేమా, మనకి ముందుగా ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి, ఈ డౌట్స్ అన్ని చాలా మందికి ఉంటాయి. ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కాల్ చేస్తే నేనే మాట్లాడి మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఫైన్. ఇంకా జనరల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది డెవాప్స్ ఇంజనీర్గా. ఇంటర్వ్యూ వచ్చి మీరు ఇంటి దగ్గర నుంచి, మీ ఊరు దగ్గర నుంచి ఆన్లైన్లో వర్చువల్గా అటెండ్ అయ్యారు అనుకుందాం. సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు మీరు బెంగళూరుకి కొత్త అనుకుంటే, ఇప్పుడు మీరు ఆఫీస్కి రేపు వెళ్ళాలి, వెళ్ళి జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వాలంటే ఆఫీస్ ఎక్కడుందనేది ఆఫర్ లెటర్లో ఉంటుంది. బట్ ట్రైన్‌లో ఎళ్తే మీ రైల్వే స్టేషన్‌కి దగ్గర ఉంటదా మీ ఆఫీసు? లేదంటే బస్సులో ఎళ్తే ఏ స్టాప్‌లో దిగితే మీకు దగ్గర ఉంటది? ఎక్కడంటే అక్కడ దిగితే మళ్ళీ ఆ ట్రాఫిక్‌లో వెతుక్కొని వెళ్ళటానికి చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏ పీజీలో దిగాలి, ఏ రూమ్‌లో మీరు స్టే చేయాలి, ఏదైతే మీ ఆఫీస్‌కి వాకబుల్ డిస్టెన్స్, ఇవన్నీ తెలియకుండా ఎళ్తే చాలా స్ట్రగుల్ అవుతారు. మీరు అనుకున్న టైంకి ఆఫీస్‌కి రీచ్ అవ్వలేకపోవచ్చు కూడా. సో దీన్నన్నిటిని అవాయిడ్ చేయటం కోసం, ఎవరైనా మీ ఫ్రెండ్ బెంగుళూరులో ఉంటే ఆల్రెడీ తెలిసినోళ్ళు, అడ్రెస్ ఇదంతా, ఈ ఫ్రెండ్‌ని గాని అడిగితే క్లియర్‌గా చెప్తాడు. మీరు ఈ బస్ ఎక్కండి, ఈ స్టాప్‌లో దిగండి. అక్కడి నుంచి ఇంత దూరం వెళ్తే ఒక పీజీ ఉంటుంది. సో, అక్కడ పీజీలో ఉంటాయి. ఏ పీజీలో రేట్ ఎంత ఉంటుంది. సో, అక్కడి నుంచి మీ ఆఫీస్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఏదైతే ఈజీగా ఉంటుంది. ఇది మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకు చాలా ఈజీగా, చాలా కూల్‌గా జర్నీ చేస్తారు. చాలా సేఫ్‌గా అండ్ టైమ్‌కి రీచ్ అవుతారు. ఇదే రోడ్ మ్యాప్ వల్ల ఉన్న యూజ్. అందుకే నేను డెవాప్స్ జర్నీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ క్లియర్ రోడ్ మ్యాప్ నేను ఇస్తున్నా. ఫైన్. బేస్ ఇంకా యాక్చువల్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఈ ఛానల్‌లో, ఇంకా మన సోషల్ మీడియాలో ఎక్కడైనా డెవాప్స్ జాబ్ ఓపెనింగ్స్ ఉంటే వాటిని నేను ఇక్కడ పోస్ట్ చేస్తుంటాను. మీరు గాని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇన్‌స్టంట్‌గా జాబ్ అలర్ట్స్ వస్తుంది. ఇంకా ఫ్రీ క్లౌడ్ కోర్సెస్ అంటే ఏడబ్ల్యూఎస్ కోర్స్ ఫ్రీగా నేను ఆహ్, డిజైన్ చేసి ఇందులో నేను పోస్ట్ చేస్తుంటాను. ఎవ్రీడే ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తుంటాను. ఈవెన్ లినక్స్ కోర్స్ కూడా. లినక్స్ అంటే డెవాప్స్‌కి ఎంత మటుకు అవసరమో నేను అంత మటుకు ఆల్రెడీ నా ఇంగ్లీష్ ఛానెల్‌లో ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని తెలుగులో మళ్ళీ ట్రాన్స్‌లేట్ చేసి ఏడబ్ల్యూఎస్ కోర్సు, లినక్స్ కోర్సు ఫుల్‌గా నేను అప్‌లోడ్ చేస్తాను. ఇంకా మీరు ఓన్లీ ఏడబ్ల్యూఎస్ గాని నేర్చుకోవాలంటే ఈ ఛానెల్ చూసి కంప్లీట్‌గా నేర్చేసుకోవచ్చు. ఎక్కడ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఫీజుగా. సో, ఇంకా ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఆ సీరీస్ కూడా నేను ఇందులో పోస్ట్ చేస్తుంటాను. ఇంకా డెవాప్స్ కంటెంట్, ఏఐ రిలేటెడ్ కంటెంట్, జాబ్ మార్కెట్ ట్రెండ్స్, ఇవన్నీ నేను పోస్ట్ చేస్తున్నాను. ఫైన్. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్‌స్టంట్ జాబ్ అలర్ట్స్ వస్తుంది. యాహ్! ఇంకా ఈ డెవాప్స్‌ని ఎవరు నేర్చుకోవచ్చు? సో, ఎవరైతే సక్సెస్ అవుతారంటే, ఈ డెవాప్స్‌ని ఎవరైనా నేర్చుకోవచ్చు. నాన్ ఐటీ వాళ్ళు, ఐటీ వాళ్ళు, ఎవరైనా. ఫ్రెషర్స్. ఎందుకు అంటే, నాన్ ఐటీ వాళ్ళు కూడా ఎందుకు నేర్చుకోవచ్చు అంటానంటే, ఇందులో కోడింగ్ పార్ట్ ఉండదు. ఇంకా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయటం. సో, అలాగే విత్ కాన్ఫిడెన్స్. నాకు 100% డెవాప్స్‌లో జాబ్ తెచ్చుకుంటాను. సో, నేను నేర్చుకుంటాను అనేది మీరు 100% ఫిక్స్ అవ్వాలి. డే 1 నుంచి, మీరు ట్రైనింగ్ జాయిన్ అయిన డే 1 నుంచి రియల్ డెవాప్స్ ఇంజినీర్ లాగానే మీరు ఫీల్ అవ్వాలి. అంటే మీరు ప్రాక్టీస్ చేసేది డెవాప్స్ ఇంజినీర్ రియల్ టైమ్‌లో ఎలా ప్రాక్టీస్ ఏం వర్క్ చేస్తుంటాడో మీరు కూడా అదే చేస్తూ ఉండాలి. ఫైన్. ఇంకా ఏమేమి తెలిసుండాలి మనకి? ఏమేమి తెలిసుండాలంటే ఏమి తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఈ కోర్స్ జాయిన్ అయిన వెంటనే మీ ట్రైనరే మీకు కావాల్సిన ప్రీ రిక్విజైట్స్ అంటే లినక్స్ బేసిక్ నాలెడ్జ్, ఇంకా ఎస్‌డిఎల్‌సి అంటే ఏంటి? సో, ఇవన్నీ మీకు టీచ్ చేస్తారు. ఆల్‌మోస్ట్ ఎక్కడైనా చేస్తారు. అసలు చూద్దాం. సో, వన్ బై వన్ స్లైడ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తాను చూడండి. యాహ్! సో, జనరల్ కాన్సెప్ట్స్ అంటే ఎస్‌డిఎల్‌సి అంటే డెవాప్స్ ఇంజినీర్ ఒక్కడికే కాదు. ఏ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయినా సరే, ఏ ఐటీ ప్రొఫెషనల్ అయినా సరే, ఏ జాబ్‌కైనా సరే. సో, ఈ టాపిక్స్ మీద మీకు ఐడియా ఉండాలి. ఏందంటే ఎస్‌డిఎల్‌సి అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఏమేం స్టేజెస్ ఉంటాయి?
సో, అలాగే క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసినప్పటి నుంచి మీరు ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేసే వరకు క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేయటం, దాన్ని ప్లాన్ చేయటం, డిజైన్ చేయటం, తర్వాత దాన్ని ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయటం అంటే కోడింగ్ రాయటం, తర్వాత టెస్ట్ చేయటం, తర్వాత డిప్లాయ్ చేయటం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో, తర్వాత మానిటర్ చేయటం. సో, ఇవన్నీ స్టేజెస్ అన్నమాట ఎస్‌డిఎల్‌సీస్. నేను ఒక వీడియోలో క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను పోస్ట్ చేస్తాను. సో, కాబట్టి మీరు దాన్ని చూస్తే ఎస్‌డిఎల్‌సీ చాలా ఈజీ. సో, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అజైల్ ఆర్ వాటర్‌ఫాల్ మెథడాలజీ. అజైల్ అండ్ వాటర్‌ఫాల్ మెథడాలజీ అన్నారు. సో, అంటే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వటానికి అంటే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ని డెవలప్ చేసి ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయటానికి ఆ అప్లికేషన్ బిహేవియర్‌ని బట్టి ఏదో ఒక మెథడాలజీని ఫాలో అవ్వాలి. అది అజైల్ మెథడాలజీ కావచ్చు, వాటర్‌ఫాల్ మెథడాలజీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో, అది ఎలా ఉంటాయి? అంటే అజైల్ అండ్ వాటర్‌ఫాల్ వెరీ పాపులర్. ఈవెన్ అజైల్ వచ్చి అడ్వాన్స్డ్ ఇంకా ప్రెజెంట్ చాలా మంది యూజ్ చేసేది అజైల్ మెథడాలజీ. సో, అది ఎలా ఉంటుందనేది కూడా నేను ఒక వీడియోలో చేసి నేను రిలీజ్ చేస్తాను. కాబట్టి మీరు చూడొచ్చు. అలాగే ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అంటే ఈ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ చేయడానికి ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏమేం కావాలి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎవ్రీథింగ్ అన్నీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తాయి. సర్వర్స్, స్టోరేజ్ డివైసెస్, సర్వీసెస్, నెట్వర్క్ సర్వీసెస్, ఎలక్ట్రికల్ కేబుల్స్, మోటార్స్ అన్నీ. సో, కాబట్టి ఎలక్ట్రికల్ కేబుల్స్, మోటార్స్ అంటే ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కదా! దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. డేటా కేబుల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ల్యాప్‌టాప్స్ ఇవన్నీ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కిందకొస్తాయి. వీటి గురించి బేసిక్ ఐడియా ఉంటే చాలు. సో, అంత క్లారిటీ లేకపోయినా ఫైన్. ఎలాగూ క్లౌడ్ మనం నేర్చుకుంటాం కాబట్టి ఏడబ్ల్యూఎస్ క్లౌడో లేకపోతే అజూర్ క్లౌడో అందులో ఆటోమేటిక్‌గా ఇవి వచ్చేస్తాయి. ఫైన్. నెక్స్ట్ వాట్ ఈస్ డెవాప్స్? వై డెవాప్స్? వాట్ ఈస్ డెవాప్స్? అసలు డెవాప్స్ అంటే ఏంటి? డెవాప్స్‌ని ఎందుకు నేర్చుకోవాలి? కంపెనీస్ ఎందుకు యూజ్ చేస్తాయి? సో, ఇది చాలా మందికున్న డౌట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జావా డెవలపర్ ఏం చేస్తాడో తెలుసు. జావా కోడ్ రాస్తుంటాడు. డీబీఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తుంటాడో తెలుసు. బట్ డెవాప్స్ ఇంజినీర్ ఏం చేస్తుంటాడు? డే టు డే యాక్టివిటీస్ ఏంటనేది ఈవెన్ ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి చాలా మందికి ఇప్పటికీ క్లారిటీ లేదు. సో, కాబట్టి ఇది మస్ట్ అండ్ షుడ్ ఇది తెలిసి ఉండాలి. డెవాప్స్ అంటే ఏంటి? డెవాప్స్ ఏం వర్క్ చేస్తాడు? డెవాప్స్ ఇంజినీర్. అలాగే వై డెవాప్స్? డెవాప్స్ అనేది ఆహ్, మనం ఎందుకు నేర్చుకోవాలి? కంపెనీస్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తాయి? సో, ఇక్కడ డెవాప్స్ అంటే డెఫినిషన్స్ చెప్తారు. డెవ్ అంటే డెవలప్‌మెంట్, ఆప్స్ అంటే ఆపరేషన్స్. అందుకే డెవలప్‌మెంట్ ప్లస్ ఆపరేషన్స్ కాబట్టి కొలాబరేషన్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్స్ టీమ్స్ అని. బట్ వై డెవాప్స్? డెవాప్స్ ఎందుకు అంటే క్లయింట్స్ ఫోర్స్ చేస్తున్నారు ఐటీ కంపెనీస్. డెవాప్స్ కల్చర్‌ని ఇంప్లిమెంట్ చేయమని. డెవాప్స్ అంటే ఇంకా మీరు తెలుసుకోవాల్సింది డెవాప్స్ అంటే జావా లాగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. లేకపోతే డేటాబేస్ కాదు. డెవాప్స్ అనేది ఒక కల్చర్. డెవాప్స్ ఈస్ ఎ కల్చర్. డెవాప్స్ ఈస్ ఎ మైండ్‌సెట్. డెవాప్స్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ అని చెప్పొచ్చు. అలాగే వై డెవాప్స్ అంటే డెవాప్స్‌తో మీరు కంప్లీట్ అన్ని స్టేజెస్‌ని ఆటోమేట్ చేయొచ్చు. సో, ఎట్ వెరీ హై లెవెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇంకా డిప్లాయ్‌మెంట్స్ సేఫ్‌గా చేయొచ్చు. ఇంకా క్యూబర్నెటిస్ కైండ్ ఆఫ్ టూల్స్‌ని యూజ్ చేసి జీరో డౌన్ టైమ్ మెయింటైన్ చేయొచ్చు. సో, ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకే క్లయింట్స్ ఫోర్స్ చేస్తున్నారు ఐటీ కంపెనీస్. ఇప్పుడు డెవాప్స్ అనేది ఆప్షనల్ కాదు. మ్యాండేటరీ. ఒక 8, 10 ఇయర్స్ బ్యాక్ ఆప్షనల్ ఉండేది. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం ఇట్స్ మ్యాండేటరీ. అలాగే ప్రతి ప్రాజెక్ట్‌లో డెవాప్స్ కల్చర్‌ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. జావా ప్రాజెక్ట్‌లో, నెట్‌లో ఇంకా దేంట్లోనే చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్‌లో అయినా లేదంటే న్యూ ప్రాజెక్ట్స్‌లో అయినా ఎక్కడైనా చేయొచ్చు. అందుకే హై డిమాండ్ ఉంది డెవాప్స్. ఇంకా ఇది ఇలా డెవాప్స్ అంటే డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్స్ కంపెనీస్ ఎందుకు యూజ్ చేస్తాయని ఇలా చెప్పేస్తే డెఫినిషన్స్ మీకు అర్థమవ్వటం కష్టం. అందుకే నేను వాట్ ఈస్ డెవాప్స్ అనేది ఒక వీడియో చేసి మన ఛానెల్‌లోనే నేను పోస్ట్ చేశాను. సో, కాబట్టి ఆ వీడియో గాని మీరు చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. డెవాప్స్ అంటే ఏంటి? డెవాప్స్ ఇంజినీర్ ఏం చేస్తాడు సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌లో? డెవలపర్ ఏం చేస్తాడు? టెస్ట్ ఇంజినీర్ ఏం చేస్తాడు? అవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. ఆ వీడియో తప్పకుండా చూడండి. ఫైన్. ఇంకా నెక్స్ట్ ప్రీ రిక్విజిట్స్. ప్రీ రిక్విజిట్స్ లినక్స్ అని పెట్టున్నాను కదా! ప్రీ రిక్విజిట్స్ అంటే మనం డెవాప్స్ నేర్చుకోవాలంటే ముందుగా మనకి ఏ నాలెడ్జ్ ఉండాలంటే ఏ నాలెడ్జ్ అవసరం లేదు. లినక్స్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. లినక్స్‌లో అడ్వాన్స్‌డ్ నాలెడ్జ్ అవసరం లేదు. అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ తెలియాల్సిన పని లేదు. ఈవెన్ ఇంటర్మీడియేట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్. లినక్స్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి డిఫరెన్స్ ఏంటి? లినక్స్ కమాండ్స్ బ్యాక్ ఎండ్‌లో ఎలా వర్క్ చేస్తాయి? లినక్స్ ఆర్కిటెక్చర్ ఏంటి? సో, లినక్స్‌లో ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి? అంటే డిస్ట్రిబ్యూషన్స్ అనొచ్చు. ఉబుంటు లినక్స్, రెడ్ హ్యాట్ లినక్స్, సెంటోస్ లినక్స్ ఇలా. అమెజాన్ లినక్స్. వీటికి డిఫరెన్స్ ఏంటి? ఇవి ఎలా వచ్చాయి? సో, ఈటి మీద క్లారిటీ ఉంటే చాలు. సో, ఇది ఒక 2, 3 డేస్ ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇందులో డెప్త్‌గా వెళ్ళాల్సిన అవసరం అస్సలే లేదు.
బేసిక్ కమాండ్స్ నేర్చుకుంటే చాలా, అవి కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. అందుకే నేను డెవాప్స్ ఇంజినీర్‌కి ఏ నాలెడ్జ్ అవసరమో లెనెక్స్‌లో, అది నేను ఫ్రీగా వీడియోస్ చేసి ఇందులో అప్‌లోడ్ చేస్తున్నాను. డైలీ ఒక్కొక్క వీడియో. కాబట్టి అది తప్పకుండా చూడండి. అంత మటుకు చాలు. నా బ్యాచెస్‌లో అయితే నేను ఫస్ట్ 1 వీక్ ఈ లెనెక్స్ కాన్సెప్ట్స్‌ని టీచ్ చేస్తాను. ఫైన్. ఇంకా లెనెక్స్ చాలా మంది కష్టం అనుకుంటారు. చాలా ఈజీ. నేను షార్ట్స్‌లో చెప్పాను. ఈవెన్ నా వీడియోలో కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా ఈజీ. బేసిక్స్ ఈజీ. అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ నేను మాట్లాడను. ఇంకా దీనికంటే ఇంపార్టెంట్ మీ మైండ్‌సెట్. డెవాప్స్ కోర్స్ జాయిన్ అయిన రోజు నుంచి మీరు రియల్ డెవాప్స్ ఇంజినీర్ లాగా ఫీల్ అవ్వాలి. ఎందుకు అంటే మీరు నేర్చుకుంటున్నట్లు మైండ్ సెట్‌తో నేర్చుకుంటే ఇంటర్వ్యూ అప్పుడు మీకు ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి డే 1 నుంచి, ఎందుకంటే డెవాప్స్‌లో ఆల్రెడీ చేసేవాళ్ళు కూడా అంత ఎక్స్‌పర్ట్స్ ఏం కాదు. వాళ్ళ ప్రాజెక్ట్‌లో వాళ్ళు చేస్తుండొచ్చు. వేరే ప్రాజెక్ట్‌లోకెళ్తే మీలాగే ఉంటారు వాళ్ళు కూడా. మీరు నేర్చుకునేటప్పుడే ఒక పర్టిక్యులర్ ఆర్డర్‌లో రియల్ టైమ్‌లో డెవాప్స్ ఇంజినీర్ ఏం చేస్తాడో మీరు కూడా ఇక్కడ అలాగే రియల్ కోడ్‌తో, రియల్ టూల్స్‌తో ప్రాక్టీస్ చేస్తూ రావాలి. అప్పుడు మీకు ఇంటర్వ్యూ చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా అస్సలు అనిపించదు. ఈవెన్ ప్రాజెక్ట్‌లోకి ఎళ్ళిన తర్వాత కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఫైన్. సో, ఇవి ప్రీ రిక్విసైట్స్. ఇంకా కాన్ఫిడెన్స్. నేను 100% జాబ్స్‌లో జాబ్ తెచ్చుకుంటాను. నేను రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 100% వస్తుంది. ఎవరికైనా వస్తది. 3 మంత్స్ ప్రాక్టీస్ చేస్తే, నా రోడ్ మ్యాప్ ఫాలో అయితే డెవాప్స్‌లో జాబ్ రాకుండా పోయే క్వెషనే లేదు. థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్‌ని చూసాను నేను. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఫేజ్ 2 క్లౌడ్ స్కిల్స్. చాలా మందికి డౌట్ నన్ను అడుగుతుంటారు. డెవాప్స్ ఇంజినీర్‌కి క్లౌడ్ నాలెడ్జ్ అవసరమా? డెవాప్స్ ఇంజినీర్‌కి క్లౌడ్ నాలెడ్జ్ లేకపోయినా డెవాప్స్ టూల్స్‌ని ఆన్ ప్రిమిస్ సర్వర్స్‌లో యూజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఈ ట్రెండ్‌లో ప్రతి కంపెనీ క్లౌడ్ యూజ్ చేస్తుంది. ఎయిదర్ ఏడబ్ల్యూఎస్ కావచ్చు, లేకపోతే అజూర్ కావచ్చు, గూగుల్ క్లౌడ్ కావచ్చు. కాబట్టి క్లౌడ్ నాలెడ్జ్ అవసరమనే చెప్పాలి. ఆల్మోస్ట్ కంపల్సరీ కావాలి క్లౌడ్ నాలెడ్జ్. సో, క్లౌడ్ నాలెడ్జ్ కావాలి అంటే దాని మీనింగ్ ఏదో ఆర్కిటెక్చరల్ లెవెల్ కావాలని కాదు. డెవాప్స్ ఇంజినీర్‌కి ఎంత మటుకో అంత మటుకు నేర్చుకుంటే చాలు ఫస్ట్. అది ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ ఏదైనా సరే. నేను ఏడబ్ల్యూఎస్‌లో కంప్లీట్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ ఫ్రీగా ఇస్తున్నాను నేను మన యూట్యూబ్ ఛానెల్‌లో. ప్రతిదీ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. మీరు ఓన్లీ ఏడబ్ల్యూఎస్ కావాలి అంటే ఈవెన్ ఎక్స్‌పర్ట్ లెవెల్ మీరు మన ఛానెల్‌లో వీడియోస్ చూసి దాన్ని ప్రాక్టీస్ చేస్తే చాలు. ఎక్కడ ఫీస్ కట్టి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఏడబ్ల్యూఎస్ అయితే. కాబట్టి మీరు ఈ డెవాప్స్ నేర్చుకోవాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలనేది 100% అందులో కవర్ అవుతది. నేను చెప్తూ ఉంటాను కూడా. ఫైన్. సో, అలాగే ఈ డెవాప్స్ స్టార్ట్ చేయాలంటే, ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలంటే కంప్యూట్ అంటే జస్ట్ ఒక వర్చువల్ సర్వర్ క్రియేట్ చేసుకొని, EC2 క్రియేట్ చేసుకొని అందులో ప్రాక్టీస్ చేయొచ్చు. పోను పోను క్యూబర్నెటిస్ క్లస్టర్స్ అవి ఎలాగో మనం కోర్స్‌లో వస్తాయి. ట్రైనరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎలా యూజ్ చేయాలో చూపిస్తాడు. ఫైన్. కాబట్టి దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ ఏదో ఒకటి కంపల్సరీ నేర్చుకోవాలి. అప్పుడే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు ఈజీగా ప్లేస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ CI/CD. ఇందులో CI/CDలో అంటే CI/CD అనేది హార్ట్ ఆఫ్ ద డెవాప్స్ అని చెప్పొచ్చు. CI/CD అంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అండ్ డిప్లాయ్‌మెంట్ ఆర్ డెలివరీ అని చెప్పొచ్చు. నేను CI/CD వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది కూడా మీరు అందులో చూడొచ్చు. ఇంకా ఇందులో గిట్ అనేది వర్షన్ కంట్రోల్ సిస్టమ్. గిట్ లేదంటే బిట్ బకెట్ ఇంకా కొన్ని ఆల్టర్‌నేట్ టూల్స్ ఉంటాయి. సో, గిట్ పాపులర్ టూల్ కాబట్టి నేను గిట్ మెన్షన్ చేశాను. అలాగే మావెన్ బిల్డ్ టూల్. అంటే గిట్‌ని యూజ్ చేసి డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు రాసిన కోడ్‌ని మనం క్లోన్ చేసుకుంటాం. వాళ్ళు అక్కడికి పుష్ చేస్తే తర్వాత మావెన్ యూజ్ చేసి మనం బిల్డ్ చేస్తాం కోడ్‌ని. ఎస్పెషల్లీ జావా ప్రాజెక్ట్‌లో. బిల్డ్ టూల్స్ ఇంకా ఉన్నాయి. ఎంఎస్ బిల్డ్ ఉంది. అలాగే యాంట్ ఉంది. గ్రేడెల్ ఉంది. ఇంకా ఉన్నాయి. సో, జావా ప్రాజెక్ట్స్‌కి మావెన్ యూజ్ చేస్తారు కాబట్టి నేను మావెన్ మెన్షన్ చేస్తున్నాను. తర్వాత జెన్కిన్స్ యూజ్ చేసి టోటల్ ఆటోమేట్ చేస్తాం అన్ని స్టేజెస్. CI/CD పైప్‌లైన్స్ జెన్కిన్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, CI/CDని యూజ్ చేసి కంప్లీట్ ఆటోమేట్ చేస్తాం కాబట్టి మాన్యువల్ ఇంటర్వెన్షన్ చాలా ఆల్మోస్ట్ రెడ్యూస్ చేస్తాం కాబట్టి చాలా ఇంపార్టెంట్. అలాగే జెన్కిన్స్‌కి బదులు గిటబ్ యాక్షన్స్ కూడా యూజ్ చేయొచ్చు. అదే మెన్షన్ చేశాను నేను. గిట్‌ల్యాబ్స్ యూజ్ చేయొచ్చు. ఓకే. సో, ఇదనమాట బిల్డ్ అండ్ డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ కంటైనర్స్, డాకర్స్ నేర్చుకోవాలి. సో, నేను చెప్పేటివన్నీ ఆర్డర్‌లో నేర్చుకోవాలి. డాకర్ యూజ్ చేసి ఎలా కంటైనర్స్ క్రియేట్ చేస్తారు? అలాగే కంటైనర్స్‌కి, వర్చువల్ సర్వర్స్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, కంటైనర్స్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ సర్వర్స్ వర్చువల్‌గా. బట్
వర్చువల్ సర్వర్స్ ఉన్నాయి కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డాకర్ ఇమేజ్ కాన్సెప్ట్ ఏంటి, రిజిస్ట్రీస్ డాకర్ హబ్ అంటే ఏంటి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. డాకర్ ఇమేజ్ని డిప్లాయ్మెంట్స్లో ఎలా యూజ్ చేస్తారు, ఎందుకంటే డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయడం రాకపోతే క్యూబర్నెటిస్కి ఇమేజ్ ఇవ్వలేరు కదా. సో కాబట్టి డాకర్ కూడా బాగా నేర్చుకోవాలి. డాకర్ ఫైల్స్ రాయటం ఇదంతా ఈజీ. నెక్స్ట్ క్యూబర్నెటిస్. డాకర్ యూజ్ చేసి థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ అంటే సర్వర్స్ క్రియేట్ చేస్తాం కదా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో, వాటన్నిటిని మేనేజ్ చేయటం మాన్యువల్గా కష్టం కాబట్టి క్యూబర్నెటిస్ని యూజ్ చేస్తాం. క్యూబర్నెటిస్ ఇస్ డిప్లాయ్మెంట్ టూల్. డిప్లాయ్మెంట్కి, ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్కి క్యూబర్నెటిస్ చాలా చాలా పవర్ఫుల్ టూల్ అండ్ పాపులర్ టూల్. ఈవెన్ క్యూబర్నెటిస్ లేకుంటే క్లయింట్స్ అసలు డిప్లాయ్మెంట్స్ని యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. ఈవెన్ అప్రూవల్స్ రావడం కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి క్యూబర్నెటిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్. మీరు క్యూబర్నెటిస్లో కన్నా మాస్టర్ అయితే, క్యూబర్నెటిస్ యూజ్ చేయడం పక్కగా వచ్చుంటే మీరు కమింగ్ 15-20 ఇయర్స్ వరకు టెక్నాలజీ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంత అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి క్యూబర్నెటిస్లో. క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారని నేను ఒక వీడియో చేశాను క్లియర్గా. సో అది చూడండి. సో మేబీ అప్లోడ్ అవటం కొంచెం లేట్ అవుతుండొచ్చు, 1 or 2 days అట్లా లేట్ అవుతుండొచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ ఛానల్ ఆల్రెడీ ఉన్నాయి, తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం. బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అలర్ట్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో డిప్లాయ్మెంట్స్, సర్వీసెస్, ఇంగ్రెస్, అలాగే హెల్మ్ చార్ట్స్, ఆటో స్కేలింగ్, ఇవన్నీ క్యూబర్నెటిస్లో యూజ్ చేసి జీరో డౌన్ టైం మెయింటైన్ చేయొచ్చు. ఆటో స్కేలింగ్ ఫెసిలిటీ ఉంటుంది, సెల్ఫ్ హీలింగ్ క్యాపబిలిటీ ఉంటుంది, ఇంకా చాలా ఫీచర్స్, రోల్ బ్యాక్ మెకానిజం ఉంటుంది. సో కాబట్టి ఇది చాలా చాలా పాపులర్ టూల్. ఇది నేర్చుకోవాలి. ఇంటర్వ్యూలో మాక్సిమం క్వశ్చన్స్ క్యూబర్నెటిస్ నుంచి రావచ్చు. జెన్కిన్స్, క్యూబర్నెటిస్, తర్వాత క్యూబర్నెటిస్, టెర్రాఫార్మ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టూల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ బేసిక్ అంటే ఇప్పుడు మనకి డెవాప్స్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సర్వర్స్ కావచ్చు, క్యూబర్నెటిస్ క్లస్టర్స్ కావచ్చు, ఏదైనా సరే మనం క్లౌడ్ నుంచే ఆల్మోస్ట్ ఇప్పుడు క్లౌడే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఏదర్ ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, జీసీబీ ఏదైనా కావచ్చు, లేదంటే ఆన్ ప్రెమిస్ కావచ్చు. ఆన్ ప్రెమిస్ అంటే మీ డేటా సెంటర్లో, మీ ఆఫీసులో ఉండే సర్వర్స్, వాటన్నిటిని మాన్యువల్గా క్రియేట్ చేయడం కష్టం కాబట్టి మల్టిపుల్ సర్వర్స్ని క్రియేట్ చేసి మేనేజ్ చేయడం టెర్రాఫార్మ్ యూస్. సో టెర్రాఫార్మ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. సో టెర్రాఫార్మ్ నేర్చుకోవాలి. తర్వాత యాన్సిబుల్ ఇస్ అ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. టెర్రాఫార్మ్ యూస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 సర్వర్స్ క్రియేట్ చేసాం అనుకోండి, అందులో 100 సర్వర్స్లో జావా ఇన్స్టాల్ చేయాలి. ఒక్కొక్క దానిలో ఇన్స్టాల్ చేసే బదులు యాన్సిబుల్ యూస్ చేసి అన్ని సర్వర్స్లో ఒకేసారి చేయాలి. జస్ట్ ఎగ్జాంపుల్. సో ఇది అన్నమాట. నెక్స్ట్ అబ్జర్వబిలిటీ. క్యూబర్నెటిస్ని యూస్ చేసి మనం డిప్లాయ్ చేసి ఉంటాం కదా. సో డిప్లాయ్ చేసిన అప్లికేషన్ని 100% మనం 24/7 మానిటర్ చేయాలి. ఎందుకంటే ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డైరెక్ట్గా బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం అబ్జర్వబిలిటీ ఆర్ మానిటరింగ్ అంటాం. సో ఇది ఎవరు చేస్తారంటే మానిటరింగ్ అనేది ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు చేస్తారు 24/7. అందుకే వాళ్ళు వర్క్ చేస్తారు రొటేషనల్ షిఫ్ట్లో. ఫైన్. అబ్జర్వబిలిటీ అంటారు. అక్కడ ప్రొమిథియస్ అండ్ గ్రఫానా. ప్రొమిథియస్ అనేది ఒక టూల్, గ్రఫానా అనేది ఒక టూల్. ప్రొమిథియస్ వచ్చి లాగ్స్ కలెక్ట్ చేస్తుంది ఈ ఎన్విరాన్మెంట్ నుంచి. గ్రఫానా వచ్చి దాన్ని గ్రాఫికల్ మేనర్లో మనకి చూపిస్తుంది, విజువలైజ్ చేస్తుంది. సో అలాగే ఈఎల్కే, లాగింగ్, మానిటరింగ్, ట్రేసింగ్. సో ఇవి కూడా మనం నేర్చుకోవాలి. సో చాలా ఈజీ అండి. కానీ డెవాప్స్లో మెయిన్గా మల్టిపుల్ టూల్స్ ఉంటాయి కాబట్టి ఆర్డర్లో ఇంపార్టెంట్. ఆర్డర్లో నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా సో ఇంతవరకు మనం ఇప్పుడు చూసాం కదా, అబ్జర్వబిలిటీ, ప్రొమిథియస్, గ్రఫానా వరకు నార్మల్ డెవాప్స్ ఇంజనీర్కి ఉండాల్సిన స్కిల్స్. యాజ్ అ బిగినర్గా ఇంతవరకు చాలు. ఇంతవరకు నేర్చుకొని మీరు జాబ్ ట్రై చేయొచ్చు 100%. నేను చెప్పినట్లుగా 3 months కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే 100% జాబ్ వస్తుంది. ఫైన్. తర్వాత అడ్వాన్స్డ్ డెవాప్స్ కాన్సెప్ట్స్. ఆల్రెడీ డెవాప్స్లో చేసే వాళ్ళకి, ఆల్రెడీ 4-5 years రియల్ టైమ్ డెవాప్స్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి సెక్యూరిటీ, డెవ్సెకాప్స్ నేర్చుకోవచ్చు. సో దానిలో జస్ట్ స్విచ్ అవ్వాలంటే ఐఏఎం కాన్సెప్ట్స్, సీక్రెట్స్, ఎలాగో ఐఏఎం కాన్సెప్ట్స్ మీద మీకు ఐడియా ఉంటుంది, యూస్ చేసి ఉంటుంది ఆల్రెడీ. వర్నరబిలిటీ స్కానింగ్, పాలసీస్, సో వీటి మీద ఉండాలి. ఇలాగే ఎస్ఆర్ఈ రోల్స్ అనేవి ఉంటాయి కదా. ఎస్ఆర్ఈ రోల్స్ కూడా అంటే నార్మల్ డెవాప్స్ ఇంజనీర్ లాగా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత మీరు ఎస్ఆర్ఈ లాగా కొన్ని ప్రాజెక్ట్స్లోనే ఉంటాయి ఎస్ఆర్ఈ రోల్స్, అలాగే డెవ్సెకాప్స్ రోల్స్. సో వీటికి స్కిల్ సెట్ సేమ్. ఎస్ఆర్ఈకి, డెవాప్స్ ఇంజనీర్కి స్కిల్ సెట్ సేమ్ ఉంటుంది. ఈవెన్ నేను షార్ట్స్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఎస్ఆర్ఈగా కూడా స్విచ్ అవ్వచ్చు. ఫైన్. ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ అనేది కూడా మీరు ఇప్పుడు ఆల్రెడీ డెవాప్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది కూడా నేర్చుకోవచ్చు. గిటాప్స్ ఎలా యూస్ చేస్తారు, ఆర్గో సిడి. సో ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఫైన్. ఇంకా ఏఐ ప్లస్ ఆటోమేషన్. ఇది మాత్రం కంపల్సరీ
నార్మల్ డెవాప్స్ ఇంజినీర్ కూడా నవడేస్ ఏఐని డే టు డే యాక్టివిటీస్‌లో ఎలా యూజ్ చేయాలనేది తెలుసుండాలి. సో, అప్పుడే మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. మీరు హ్యాపీగా ఉంటుంది. ప్రతి దానికి భయపడకుండా ఏఐ వచ్చింది. సో, లే ఆఫ్ చేస్తారు. ఇది లేకుండా ఉంటుంది. మీరు డే టు డే యాక్టివిటీస్‌లో కంపెనీ మిమ్మల్ని కంపైల్ చేసే వరకు వెయిట్ చేయకుండా మీరు ఇమ్మీడియేట్‌గా అందుకే నేను నా బ్యాచెస్ అన్నిట్లో ఏఐ అసిస్టెడ్ డెవాప్స్ మాడ్యూల్ ఆల్రెడీ నేను ఇంట్రొడ్యూస్ చేసి నేను అందరికీ అది కవర్ చేస్తాను. ఇంకా చాలా ఈజీ. అది తెలుసుకోనంత వరకు కొంచెం కష్టం. ఎలా యూజ్ చేయాలో తెలిసి యూజ్ చేయటం స్టార్ట్ చేస్తే చాలా చాలా ఈజీ. ఏఐ మాడ్యూల్. అందుకే నేను కవర్ చేస్తాను. రోడ్ మ్యాప్ సమ్మరీ జస్ట్ సింపుల్‌గా ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే స్టార్ట్స్ విత్ బేసిక్స్. ఇది టెక్నికల్‌గా. లైనక్స్ బేసిక్ నాలెడ్జ్. సో, అది చాలా ఈజీ అని చెప్పాను కదా! దాని గురించి అస్సలు వరీ అవ్వద్దు. అలాగే నాన్ ఐటీ వాళ్ళు కొంతమంది భయపడతారని విన్నాను. అందుకే నేను షార్ట్‌లో కూడా చెప్పాను. యూట్యూబ్ షార్ట్‌లో. అస్సలు భయపడొద్దు. లైనక్స్ బేసిక్స్ అనేది చాలా ఈజీ. ఇదేం అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్ కాదు. ఫైన్. అలాగే నా వీడియోస్ చూడండి మీకు ఈజీగా అనిపిస్తుంది. అనిపించకపోతే అప్పుడు నాకు కామెంట్స్. తర్వాత క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ ఆర్ జీసీ. సో, అందులో ఏమేమి నేర్చుకోవాలనేది. సో, కొన్ని కొన్ని మొత్తం టోటల్ అవసరం లేకపోయినా కంప్యూట్ కేటగిరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్స్ ఏడబ్ల్యూఎస్ అయితే EC2 ఇన్స్టెన్సెస్ తర్వాత స్టోరేజ్ సర్వీసెస్ S3 ఇంకా VPC కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో, ఎలాస్టిక్ సెర్చ్ సో, ఇవన్నీ మినిమం ఆ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో సో, వాటిని మినిమం అంటే మినిమం కాదు. డెవాప్స్ ఇంజినీర్‌కి ఎంత మటుకు అవసరం మీ ట్రైనర్ మీకు గైడ్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే మీ ట్రైనర్‌ని 100% నమ్మాలి. ట్రస్ట్ యువర్ ట్రైనర్. ఎందుకంటే ట్రైనర్ అన్నీ చూసేసుంటాడు. ట్రైనరు టెక్నికల్‌గా చూసుంటాడు. ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసుంటాడు. తర్వాత మీరు మీకు ఏది సూట్ అవుతదో చూసుంటాడు. అన్నీ చూసుంటాడు కాబట్టి ట్రస్ట్ యువర్ ట్రైనర్. ఫైన్. తర్వాత కంటైనర్స్. కంటైనర్స్‌లో అప్లికేషన్‌ని ఎలా డిప్లాయ్ చేస్తాం? అప్లికేషన్ కంటైనరైజేషన్ అంటారు. సో, తర్వాత దీని ఆటోమేషన్ అయిన తర్వాత అంటే జెన్కిన్స్, CI/CD. తర్వాత కంటైనర్స్ మల్టిపుల్ కంటైనర్ థౌసండ్స్ ఆఫ్ కంటైనర్స్‌లో మీరు అప్లికేషన్‌ని డిప్లాయ్ చేసిన తర్వాత మాన్యువల్‌గా మేనేజ్ చేయడం కష్టం కాబట్టి క్యూబర్నెటిస్‌ని ఎలా యూజ్ చేస్తాం తెలుసుండాలి కాబట్టి క్యూబర్నెటిస్ నేర్చుకోవాలి. తర్వాత మానిటరింగ్. క్యూబర్నెటిస్‌లో అప్లికేషన్‌ని డిప్లాయ్ చేసిన తర్వాత మానిటరింగ్. అంటే మానిటర్ చేయాలి కదా! దానికోసం ప్రొమెథియస్, గ్రాఫానీ టూల్స్ యూజ్ చేయాలి. తర్వాత కావాలంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్, యాన్సిబుల్ ఇవన్నీ టెర్రాఫార్మ్‌తో ఎలా క్రియేట్ చేయాలి అని తెలిసుండాలి కాబట్టి టెర్రాఫార్మ్ నేర్చుకోవాలి. తర్వాత యాన్సిబుల్ నేర్చుకోవాలి. సో, ఇంకా ఇందాక చెప్పుకున్నాం కదా! స్టార్ట్ ఫీలింగ్ లైక్ ఎ డెవాప్స్ ఇంజినీర్ ఫ్రమ్ డే 1. మీరు ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత డెవాప్స్ నేర్చుకోవాలని, డెవాప్స్ ఇంజినీర్ అవ్వాలని చెప్పాను కదా! ఫస్ట్ డే 1 నుంచి మీరు రియల్ డెవాప్స్ ఇంజినీర్ లాగా ఫీల్ అవ్వాలి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే. అంటే మీరు ప్రాక్టీస్ కూడా ఆ రేంజ్‌లోనే చేయాలి. సో, ఆ స్టైల్‌లోనే రియల్ కోడ్‌తో రియల్‌గా చేయాలి. అలాగే ట్రబుల్ షూటింగ్ స్కిల్స్. ఇంటర్వ్యూలో సో, ఆ గిట్ కమాండ్స్ ఏంటి అవి ఇవన్నీ అడగడు. ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చూస్తాడు. ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, ఎండ్ టు ఎండ్ ఫ్లో మీకు అర్థమవుతుందా లేదా అని చూస్తాడు. ఇంకా సినారియో బేస్డ్ క్వెషన్స్ అడుగుతాడు కాబట్టి దానికి రెడీగా ఉండాలి. సో, ఇవన్నీ మీ ట్రైనర్ దగ్గర నుంచి మీరు తీసుకోవాలి. డే టు డే యాక్టివిటీస్. డెవాప్స్ ఇంజినీర్ డే టు డే యాక్టివిటీస్ ఏంటి? సో, ఆఫీస్‌కి లాగిన్ అవ్వగానే ఏం చేస్తాడు? సో, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి? ఇవన్నీ ముందుగానే తెలుసుకొని ఉండాలి. అప్పుడే మీరు రియల్ డెవాప్స్ ఇంజినీర్ లాగా ఫీల్ అవ్వగలరు కదా! సో, డైలీ స్టాండప్ మీటింగ్స్ ఉంటాయి. డెవాప్స్ టీమ్‌కి. అందులో ఏం డిస్కస్ చేస్తారు? సో, ఇవన్నీ క్లారిటీ ఉండాలి. క్లయింట్ మీటింగ్స్ ఎవరు అటెండ్ అవుతారు? క్లయింట్ ఏ టాస్క్స్ అంటే అందులో మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఎలా ఉంటుంది? ఎజెండా ఎలా ఉంటుంది? ఇవన్నీ క్లారిటీ. ఫైన్. ఫాస్ట్ ట్రాక్ యువర్ డ్రీమ్ జాబ్. సో, ఫాస్ట్‌గా, సేఫ్‌గా మీ టార్గెట్ రీచ్ అవ్వాలి. మీ డ్రీమ్ జాబ్ తెచ్చుకోవాలంటే చూడండి. నీడ్ టు లెర్న్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. కీప్ ప్రాక్టీసింగ్ అంటిల్ యూ అచీవ్ యువర్ డ్రీమ్ జాబ్. మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వటానికి టైం అస్సలు తీసుకోవద్దు. సో, ఇమ్మీడియేట్‌గా మీరు 80% కోర్స్ అయిన తర్వాత మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసి మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేసేసేయండి. అది ఫెయిల్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ పోవచ్చు, రావచ్చు. కాబట్టి ఎందుకంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కాబట్టి 80% కోర్స్ అయిన తర్వాత మీరు గాన ఇంటర్వ్యూ ప్రాసెస్ రెజ్యూమ్ బిల్డ్ చేయడం ఇది స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్‌గా మీ కోర్స్ అయిపోయేటప్పటికి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది. సో, నేనైతే అదే చేస్తాను. రెజ్యూమ్స్ కూడా నేనే ప్రిపేర్ చేస్తాను నా స్టూడెంట్స్‌కి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏం పెట్టాలి? అందులో ఏం షోకేస్ చేయాలి? ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఇది కూడా నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మాక్ ఇంటర్వ్యూస్ కూడా నేను 24/7 ట్రైనర్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీకేదైనా డౌట్ వచ్చినప్పుడు టెక్నికల్‌గా ఎక్కడైనా స్ట్రక్ అయినప్పుడు మళ్ళీ లైవ్ సెషన్ కోసం వెయిట్ చేసి ఆ ఇంట్రెస్ట్ పోయి దీనంతా బదులు మీరు ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు మీ ట్రైనర్ మీకు అవైలబిలిటీలోకి రాగలుగుతారు.
సో నేనైతే నా స్టూడెంట్స్‌కి 24/7 ట్రైనింగ్ సపోర్ట్ 100% ఇస్తాను. ఫైన్. డోంట్ టేక్ ఎ గ్యాప్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ట్రైనింగ్. ఇప్పుడే చెప్పాను కదా! సో ట్రైనింగ్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం కోసం నేను ఒక 1 వీక్ టైం తీసుకుంటాను. 1 మంత్ టైం తీసుకుంటాను. నో. సో ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయాలి. తర్వాత క్రియేట్ యువర్ ఓన్ యూనిక్ రెజ్యూమే. అవాయిడ్ కాపీయింగ్ ఫ్రమ్ అదర్స్. అదే నేను చెప్పాను కదా! మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒక రెజ్యూమ్ తీసుకొని దాన్ని కాపీ పేస్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసేసి మీ డీటెయిల్స్ అలా చేయొద్దు. సో రెజ్యూమ్ ఎప్పుడు ఫ్రెష్‌గా బిల్డ్ చేయాలి. సో నేనైతే నా స్టూడెంట్స్‌కి ప్రతి ఒక్కరికి నేనే రెజ్యూమ్ బిల్డ్ చేసి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, వాళ్ళకున్న స్కిల్స్, వాళ్ళకి దేంట్లో ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉంది, దేంట్లో అంత ఎక్కువగా లేదు, ఏం షోకేస్ చేయాలి, ఆహ్, జాబ్ రిక్వైర్మెంట్ బట్టి, జాబ్ డిస్క్రిప్షన్ బట్టి మనం రెజ్యూమ్ ఎలా చేంజ్ చేయాలి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే, మీకు కాల్స్ రావాలంటే. ఫైన్. తర్వాత పార్టిసిపేట్ ఇన్ మాక్ ఇంటర్వ్యూస్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ఆర్ రియల్ ఇంటర్వ్యూస్. నేను చెప్పాను కదా! మాక్ ఇంటర్వ్యూస్ మీరు ఎంత కష్టపడి చదివినా, ప్రిపేర్ అయినా, ఇంటర్వ్యూలో మీకు గుర్తు రాకపోవటం, ఎలా టెక్నికల్‌గా ఆన్సర్ చేయాలో తెలియకపోవడం చాలా ఇబ్బందులు. అందుకే నా స్టూడెంట్స్‌కి నేను ముందుగానే మాక్ ఇంటర్వ్యూస్ చేస్తుంటాను. అప్పుడే నేను చెప్పేస్తాను. మీరు ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అని. ఓకే. ఫైన్. ఇంకా యాహ్! సో రోడ్ మ్యాప్ అయితే ఇది గైస్. ఇప్పుడు మీరు ఆహ్, మన న్యూ బ్యాచెస్ కోసం నా దగ్గర వీక్ డే బ్యాచెస్ ఉంటాయి, వీకెండ్ బ్యాచెస్ ఉంటాయి, ఫ్లెక్సీ టైమింగ్స్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అంటే ఆల్రెడీ షిఫ్ట్స్‌లో వర్క్ చేసే వాళ్ళకి టైమింగ్స్ కుదరవు. ఒక వీక్ డే షిఫ్ట్‌లో ఉంటారు. ఒక వీక్ నైట్ షిఫ్ట్‌లో ఉంటారు. ఇంకా యూఎస్ నుంచి ఆస్ట్రేలియా, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ వీటిలో నుంచి ఈఏఏ నుంచి డిఫరెంట్ టైమ్ జోన్స్‌లో క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళ కోసం నేను ఫ్లెక్సీ టైమింగ్స్ అంటే మీకు కావాల్సిన టైమింగ్స్‌లో నేను షెడ్యూల్ చేస్తుంటాను. ఇట్స్ ఆల్‌మోస్ట్ 1-1 అవుతది. సో ఒక్కొక్కసారి. కాబట్టి మీరు మోర్ డీటెయిల్స్ కోసం, న్యూ బ్యాచెస్ కోసం నా నంబర్స్‌కి కాల్ చేయండి. నేనే మాట్లాడతాను. ఇంకా మన వెబ్‌సైట్ devopswithprasad.com విజిట్ చేస్తే కూడా మీకు డీటెయిల్స్ దొరుకుతాయి. కోర్స్ సిలబస్ కూడా అక్కడ ఉంటుంది. కోర్స్ సిలబస్ అక్కడ ఉంటుంది. ఇంకా డిస్‌ప్లే నంబర్స్‌కి కాల్ చేస్తే నాతో మాట్లాడొచ్చు. జాబ్ అలర్ట్స్ కూడా అంటే ఎక్కడ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నా మనకి ఐటీ కన్సల్టెన్సీ వింగ్ కూడా ఉంది. సో రిక్రూట్‌మెంట్ కూడా జరుగుతుంటది. వేరే ఎనీ ఎంఎన్‌సీ కంపెనీస్‌కి సో కాబట్టి నేను పోస్ట్ చేస్తుంటాను యూట్యూబ్‌లో వాటిల్లో. ఇంకొకటేంటంటే ఈ ఎక్కడైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు మన పార్ట్నర్స్ అయితే హైరింగ్ పార్ట్నర్స్ అయితే కంపెనీస్ మన స్టూడెంట్స్‌కి నేను హై ప్రయారిటీ ఇస్తాను. అది పక్కా. ఫైన్. ఇంకా థాంక్స్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. అలాగే వీడియోస్ అన్ని లైక్ చేయండి. లైక్ చేస్తే ఫ్రీ కోర్సెస్ పెడుతుంటాం కాబట్టి మనం సో చాలా మందికి యూజ్ అవుతది. ఇది లైక్ చేసి మీరు షేర్ చేశారంటే మీ ఫ్రెండ్స్‌కి ఎక్కువ రీచ్ ఎళ్తది యూట్యూబ్‌లో. ఎక్కువ రీచ్ ఎళ్ళినప్పుడు ఎవరైతే ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటారో ఈ కోర్సెస్ వాళ్ళకి చాలా బెనిఫిట్. ఓకే. థాంక్ యూ గైస్.